దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఒక వాక్యం వినుచున్న ప్రజలందరికీ ప్రభు పేరిట శుభాలు తీసుకొస్తా ఉన్నాను. ఈ వాక్యం వింటుండగానే ప్రభు మీ జీవితాల్లో అద్భుతాలు జరుగును గాక. ఇప్పుడే వెంటనే తన మహిమ కలిగిన కార్యము, మహత్తరమైన కార్యము దేవుడు మీ యొక్క జీవితాల్లో జరిగించును గాక. ఏ స్థలాల్లో, ఏ దేశాల్లో, ఏ ప్రాంతంలో ఉండి ఈ వాక్యం వినుచున్న దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రభు మీతో వాక్యం ద్వారా మాట్లాడును గాక. అపోస్తల కార్యము 3వ అధ్యాయము 6వ వచనం. చాలు. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన కన్న తండ్రి, మీ నామానికి స్తోత్రాలు. జీవం కలిగిన దేవా, జీవాధిపతికు దేవా, సర్వాధికారికు దేవా, నా తండ్రి, సర్వ సృష్టికర్త, ఈ భూమికిని ఆకాశానికి మహారాజా, ఈ భూమి మీద మమ్మల్ని జన్మింపచేసి అయ్యా మీ సేవకులుగా మమ్మల్ని ప్రత్యేకపరిచిన మీ కృపను బట్టి, ఏర్పాటు బట్టి స్తోత్రాలు. ఎవరైతే ఈరోజు వాక్యం వినబోతున్నారో వాక్యం ద్వారా మీరే మాట్లాడి మహిమ పొందమని, నీ దాసులను మరుగుపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నాతో కలిసి ఆమెన్ అన్న మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. 5వ వచనం కూడా సరే వినండి. ఇక్కడ ఇచ్చే వ్యక్తి ఉన్నాడు, అలాగే తీసుకునే వ్యక్తి కూడా ఉన్నాడు. అవసరము తీర్చే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, అవసరము కలిగిన వ్యక్తి కూడా ఇక్కడే ఉన్నాడు. ఇంతకు ఆ స్థలం ఎక్కడంటే శృంగారమను దేవాలయం దగ్గర పుట్టింది మొదలుకొని కుంటివాడు, 4 వ్యక్తులు అతను మోసుకొని వచ్చేవాళ్ళు. మందిరం ప్రక్కన కాబట్టి ఆ మందిరంలో వెళ్ళేవాళ్ళు అతనికి ఏదో సహాయం చేసేవాళ్ళు. అతనికి కూడా అలవాటైపోయింది, భిక్షాటన చేయటం అలవాటైంది. అంతేకాదు, ఏమైనా దొరుకునేమో అని లక్ష్య పెట్టిన వ్యక్తి ఈయన. అందరినీ లక్ష్య పెడతాం, అది వేరు. కానీ దైవజనుని దగ్గర ఏవైనా దొరుకునేమో, ఇది భూ సంబంధమైన మనస్సు. చాలామంది ఈ రోజుల్లో ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు ఏమైనా మేలు చేస్తాడేమో, ప్రభు ఏమైనా సహాయం చేస్తాడేమో, ఇల్లు లేని వారికి ఇల్లు కట్టిపెడతాడేమో, లేక పిల్ల లేని వారికి పిల్ల ఇస్తాడేమో, ఈ భౌతిక సంబంధమైన ఆలోచన కలిగి ప్రభు దగ్గరకు వస్తున్నారు. ప్రియ బిడ్డలారా, ఏదో మన అవసరాలు తీర్చాలని దేవుడు అనుకోవట్లేదు, కానీ ఆయనే మన ఇంటికి, ఆయనే మన హృదయంలోనికి, ఆయనే మన జీవితంలోనికి రావాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కుంటి వ్యక్తి ఏమైనా దొరుకునేమో అని ఎదురు చూస్తున్నాడు. దాన్ని పేతురు గారు బ్రేక్ చేశాడు. వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చిచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీరేం కలిగి ఉన్నారండి? నజరేయుడైన యేసుక్రీస్తు నామాన్ని వీళ్ళు కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు నామము భూమి ఆకాశముల కంటే గొప్ప నామము, తరతరములు ఉండే స్థిరమైన నామము, దయ్యములను వెళ్ళగొట్టే యేసు నామము, దైవిక స్వస్థత ఇచ్చే యేసు నామము, ఒక పాపిని రక్షించే నామము యేసుక్రీస్తు నామము, కృంగిన వారిని లేవనెత్తే నామము యేసు నామము, నరకానికి వెళ్ళే వ్యక్తులను పరలోకానికి చేర్చే నామము యేసుక్రీస్తు నామము. మీకు తెలుసా, యేసు నామము అంటే ఆనాడే కాదు,
ఈనాడు కూడా ఎప్పటికీ కూడా దయ్యాలు గడగడలాడతాయి. నజరేయుడైన యేసు నామములో పో అనగానే అవి వెళ్ళిపోతాయి, విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. అనారోగ్యమా, వ్యాధి, రోగమా, అది జబ్బా, ఏదైనా కావచ్చు, యేసు నామము పలికిన వెంటనే దైవికమైన స్వస్థత. యేసు నామము పలికిన వెంటనే మాంత్రిక శక్తులు, చాతబడి శక్తుల నుండి విడుదల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసు నామములో సమృద్ధి, యేసు నామములో ఆశీర్వాదం, యేసు నామములో ఆత్మరక్షణ, యేసు నామములో కుంటితనాన్ని వెళ్ళగొట్టే ఆ శక్తి. అవును కదండి. అక్కడ పేతురు గారు ఏం చెప్పారు? వెండి బంగారములు. ఆహా, ఏమన్నాడని తెలుసా? వెండి బంగారముల కంటే గొప్ప నామం యేసు నామం. చేతుల పైకి తెస్తారు, దేవునికి స్తోత్రం చెల్లిస్తారా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసు క్రీస్తు నామము మీ దగ్గరకు వచ్చింది ఈరోజు. యేసు నామములో మీకు స్వస్థత ఉంది, యేసు నామములో మీకు విడుదల ఉంది, యేసు నామములో మీకు ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి, యేసు నామములో అద్భుతాలు జరుగుతున్నాయి, యేసు నామములో మీ యొక్క అనారోగ్య సంబంధమైన రిపోర్ట్ అంతా మారిపోతుంది. ఎందుకంటే ఆయన పేరే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడగు దేవుడు. యేసు నామములో శక్తి ఉంది, యేసు నామములో బలం ఉంది. యేసు నామము అని పలికిన వెంటనే దయ్యాలు పారిపోతాయి, రోగాలు కాలి బూడిదైపోతాయి. అంతేకాదు, కుంటి వ్యక్తి లేచి నిలబడ్డాడు. అమాట చదువునమ్మా. వెండి బంగారాలు మాకు లేవు, మా వద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చున్నాను. ఏం కలిగి ఉన్నాడు పేతురు గారు అంటే యేసయ్యను కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ ఈ మాట చెప్పండి. నేను యేసయ్యను కలిగి ఉన్నాను. నేను యేసయ్యను కలిగి ఉన్నాను. కొన్ని సంఘటనలు చూస్తున్నప్పుడు హృదయ విదారకమైన సంఘటనలు. విమానము కూలిపోవటం, బస్సులు మనం చూశారు కదా. మనం బస్సులో ఉన్నవారు ప్రాణంతోనే కాలిపోవటం. వారు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, వారి దగ్గర ఎన్నో వెండి బంగారాలు ఉంటాయి, కానీ అవి రక్షించలేదు కదా. కరోనా సమయంలో ఎంతోమంది హాస్పిటల్లో చనిపోయారు. ఇంటికి వస్తాం అనుకున్నారు కానీ రాలేదు వాళ్ళు. కొందరైతే దేవుని కృపను బట్టి ఇంటికి వచ్చారు, కొందరైతే హాస్పిటల్లో చనిపోయారు. వారికి వారి దగ్గర ఎంత ధనం ఉందో, ఎంత వెండి ఉందో వాళ్ళకి తెలిసి ఉండొచ్చు బహుశా, కానీ వారు వెంట తీసుకొని వెళ్ళలేదు. ప్రియ బిడ్డలారా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. వెండి కంటే, బంగారము కంటే శ్రేష్ఠుడైన నజరేయుడైన యేసు ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ఎవరో కామెంట్ చెప్తుంది, ఈ బంగారాన్ని కాపాడుతుంది, ఈ బంగారాన్ని కాపాడుతుందని ఆ బంగారాన్ని జాగ్రత్తగా ఉంచి ఊరికి వెళతా కొంచెం చెవులు పెట్టుకొని వెళ్దామని అలా చెవుకు తగిలించుకొని ఊరికి వెళుతుందంట. ఎవరో దొంగవాడు ఇది బంగారాన్ని గమనించి చెవు కోసుకొని బంగారం తీసుకుని వెళ్ళిపోయాడంట. ఇప్పుడు చూడండి, తన్ను కాపాడిద్దేమో అనుకున్న బంగారమే తన ప్రాణం మీదకి వచ్చింది. ప్రియబిడ్డలారా, మన దగ్గర బంగారం ఉన్నా, వెండి ఉన్నా, మేడల మిద్దెలున్నా దొంగవాడు దోచుకుంటాడేమో, కానీ యేసయ్యను ఎవరు దోచుకోలేరు. అందుకే ఈ లోకంలో మనం ఏం కలిగి ఉండాలంటే యేసు క్రీస్తు ప్రభుని కలిగి ఉండాలి. ఒకవేళ నీకు మేడలు లేకపోవచ్చు, మిద్దెలు లేకపోవచ్చు, ధనధాన్యాలు లేకపోవచ్చు, మంచి ఉద్యోగం లేకపోవచ్చు, కానీ నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నావు, నువ్వు ధన్యుడవు.
నువ్వు ధన్యురాలవు. దేవునికి స్తోత్రం. మీకు తెలుసా ఒక మాట, పేతురు గారు యేసు ప్రభుని ఎంత అనుభవించి ఉంటే ఆ మాట చెప్పుంటాడు. యేసు ప్రభు తనలోనే ఉన్నాడు, తనతోనే ఉన్నాడు, నేను కలిగి ఉన్నాను అనే ఒక ఆ నిశ్చయత పేతురు అన్నలో దేవుడు ఉంచాడు. దేవునికి స్తోత్రం. మనం కూడా నాకు దేవుడు ఉన్నాడు, నేను దేవుని కలిగి ఉన్నాను, దేవుడు నా చుట్టూ ఉన్నాడు, దేవుడు నా మీద ఉన్నాడు, దేవుడు నాలో ఉన్నాడు అనే నిశ్చయత మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నను, ఈ భూమి విడిచినను మనకు దిక్కెవరు? దేవుడే. దేవుడు లేకుండా బ్రతకటం ప్రమాదం, దేవుడు లేకుండా జీవించటం ప్రమాదం. ఎందుకంటే ఉన్నట్టుండి ఈ భూమి మీద నుండి వెళ్ళిపోతే, రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా ఒకవేళ చనిపోతే పరిస్థితి ఏంటి? ఆ ఆత్మకు రక్షణ ఉందా? అందుకే ఆత్మరక్షణ గురించి చెప్పిన దేవుడు యేసు ప్రభువు వారు మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మరక్షణ గురించి, ఆత్మరక్షణ, మారు మనసు, పరలోక ప్రవేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రాణ ఆత్మ దేహములు నిందారహితముగా ఈ భూమి మీద ఉండాలి అంటే యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉండాలి, యేసు ప్రభుని విశ్వసించి ఉండాలి, యేసు ప్రభుని వెంబడిస్తూ ఉండాలి. యేసు ప్రభు యొక్క శక్తిని, యేసు ప్రభు యొక్క మహిమను ఆనాడు పేతురు గారు అక్కడ కనపరిచాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చెప్పలా, ఏం ప్రయోగాలు చేయాల, నాకు కలిగింది నీకు ఇచ్చుచున్నాను. ఏం చెప్పాడు? ఎంకరేజ్ చేశాడు, ప్రోత్సాహపరిచాడు. నజరేయుడైన యేసు నామములో లే అన్నాడు, అంతే. దేవుని స్తోత్రం. ఆయన ఆ మాట పలికిన వెంటనే ఏం జరిగింది చూడండి, అద్భుతం. అక్కడ పాదములను శీలమండలము బలము పొంది, ఏంటది? ఆగండి, ఏం పొంది? బలము పొంది. అక్కడ టానికం వాడాడా పేతురన్నా? అక్కడ మంచి టాబ్లెట్ ఏమైనా వాడాడా? మంచి ఆహారం పెట్టాడా? అసలు టైం లేదు అక్కడ. ట్యాబ్లెట్ పట్టడానికి, ఇంజెక్షన్ చేయడానికి, లేకపోతే స్థలం ఎక్కడానికి అసలు భూ సంబంధమైన ఔషధాలు ఏమి అక్కడ వాడలా. దైవజనుల నోటి నుండి వచ్చిన మాట అది బలమైన మాటగా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కనపరిచాడు. దేవునికి స్తుతి కలుగును గాక. నజరేయుడైన యేసు నామములో నడు అని చెప్పాడు. ఆ మాట పలికిన వెంటనే అతనికి బలము వచ్చిందంట. దేవునికి స్తోత్రం. బలము పొంది ఆహా ఎలా లేచాడంట? దిగ్గునంటే ఆలస్యం చేయకుండా వెంటనే దిగ్గున లేచి నిలిచాను. ఇక్కడ చాలా గొప్ప సందేశం ఉంది. లేచి, నిలిచి. లేవడం అంటే మామూలు విషయం కాదు. కుంటివాడు, పుట్టింది మొదలుకొని కుంటివాడు ఎలా లేచాడు? నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లే అని చెప్పిన దైవజనులు పలికిన ఆ మాట ద్వారా అతను లేచాడు. దేవునికి స్తోత్రం. నమ్మపోతే చేసేదేమి లేదు. నీవు నమ్మితే, దేవుని మాటను నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నేను నమ్మనంటే మేము ఎవరేమీ చేయలేరు. బైబిల్లో మాట ఉంది కదా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. నమ్ముట, ఈ మాట పట్టుకొని గట్టిగా, నమ్ముట నీ వలనైతే. ఈ మధ్య ఎవరు అడుగుతున్నామా, నమ్మమ్మా, దేవుడు నమ్మమ్మా, దేవుడు సహాయం చేస్తామని. నాకెందుకో నమ్మకం రావట్లేదమ్మా, నేను నమ్మనమ్మా అన్నట్టు నుంచి పాట పాడుతుంది అమ్మాయి. తల్లి అంటుంది, నమ్మమ్మా. ఎంతోమంది యేసుని నమ్మి బాగుపడ్డారు, ఎంతోమంది యేసుని నమ్మి స్వస్థత పొందారు, చనిపోయిన వారు లేచారు. నమ్ము 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 అంటే అమ్మాయి అంటుంది, నేను నమ్మను.
ప్రభు అన్నాడు ఆ రోజే, నమ్ముట నీ వలన అయితే, నీ వలన అయితే. నమ్మువానికి సమస్తము, అది వ్యక్తిగత సమస్య అయినా, సామాజిక సమస్య అయినా, భౌతిక సంబంధమైన సమస్య అయినా, మానసిక సంబంధమైన సమస్య అయినా, ఆధ్యాత్మిక సంబంధమైన సమస్య అయినా, అది చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా, నీ వల్ల కాని పరిస్థితుల్లో నువ్వు దేవుని నమ్మి చూచినప్పుడు నీ నమ్మిక ప్రకారము నీకు జరుగునుగాక. నమ్మాలి, నమ్మాలి, నమ్మాలి. రక్తస్రావ రోగి యేసు ప్రభు గురించి విని నమ్మి కదిలింది యేసే దగ్గరకు. ఏమని కదిలిందో తెలుసా? ఆయన వస్త్రపు చెంగు ముట్టినా బాగుపడుదుననుకొని వెనక తట్టుగా యేసు ప్రభు వారి వస్త్రపు చెంగును అలా తాకింది, అలా ముట్టింది. ఎప్పుడైతే ఆమె తాకిందో, ముట్టిందో, ఆమె రక్తధారలు కట్టెను అంది బైబిల్లో. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రార్థన చేసి నూనె ఎందుకు రాస్తున్నారు? అసలు నూనె ఏముంది? మన విశ్వాసమునే కదా, విశ్వాసముతో నూనెని అప్లై చేస్తున్నాం, విశ్వాసంతో మందిరానికి వస్తున్నాం, విశ్వాసంతో వాక్యం వింటున్నాం. మనుషులను నమ్మి 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 మోసపోయి ఈరోజు వాక్యం వినిచున్న ఓ కుమార్తె, మనుషుల మాటలు విని మోసపోతున్నా ఓ నా కుమారుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ అంతరంగముల నుండి నేను యేసును నమ్ముచున్నాను. ఏం నమ్ముచున్నావు? ఆయన అద్భుతాలు చేసే దేవుడని, ఆయన ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడని నేను నమ్ముచున్నాను. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. మీకు మాట చెప్తున్నాను, ఈ పుట్టింది మొదలుకొని కుంటి వ్యక్తి విశ్వాసమును బట్టి లేచాడా, లేక ఎవరి విశ్వాసాన్ని బట్టి లేచాడు? అంతే. పేతురు యొక్క విశ్వాసపు చిగురు, పేతురు యొక్క విశ్వాసాన్ని బట్టి ఆ కుంటి వ్యక్తి దిగ్గున లేచి నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. బలము పొందాడు. దేవునికి స్తోత్రం. నీ విశ్వాసం బట్టి నీ కుమారుల జీవితాల్లో అద్భుతాలు జరగబోతుంది. నీ యొక్క విశ్వాసాన్ని బట్టి నీ కుమార్తె జీవితంలో, కుటుంబంలో అద్భుతాలు జరగబోతున్నాయి. నమ్ము. నీ విశ్వాసాన్ని బట్టి నీ ఆఫీసులో ఉన్న వారి యొక్క జీవితాల్లో అద్భుతాలు జరగబోతున్నాయి. నువ్వు ఎవరి కోసమైతే మోకరించి ప్రతిరోజు ప్రార్థిస్తున్నావో నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు ప్రార్థించే వారి జీవితాల్లో నువ్వు అద్భుతాల పంట చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి పేతురు అన్న విశ్వాసం పుట్టింది మొదలుకొని కుంటి వ్యక్తిని బలపరిచింది, నిలిపింది. లేచి నిలిచెను. ఆహా, ఇంకా అద్భుతం కదా. లేచి నిలబట్టమే కష్టం. ఎందుకంటే 4 వ్యక్తులు తీసుకొచ్చి అతన్ని మోసుకొని అక్కడ వదిలిపెట్టి మళ్ళీ మోసుకొని పోతున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడైతే వాక్కు వచ్చినప్పుడు, దేవునికి స్తోత్రం చెప్పండి, అందరూ చెప్పండి, వాక్కు రానప్పుడు వేరు, దేవుడు నిన్ను తాకనప్పుడు వేరు. వాక్కు వచ్చినప్పుడు అద్భుతం, దేవుడు నిన్ను తాకినప్పుడు అద్భుతం. దేవుడు నిన్ను తాకపోతే నువ్వు అంతే ఉంటావు. దేవుని వాక్కు నీ దగ్గర రాకపోతే అంతే ఉంటావు. దేవుని వాక్కు నీ దగ్గరకు వస్తే ఆ వాక్కు లేపి నిలబెడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. లేచి నిలిచెను, నిలిచి నడిచెను, నడుచుచు. ఆహా, ఏం చేస్తున్నాయంట? గంతులు వేస్తున్నాయంట. అప్పుడు పిల్లలు గంతులు మనం చూస్తూ ఉంటాం కదా.
ఒకేసారి 2 కాళ్ళు పైకి ఎత్తారు వాళ్ళు. ఒకేసారి 2 కాళ్ళు ఇలా గంతులు వేసి వెళ్తుంటారు. ఏంద్రా అంటే వాళ్ళ ఆనందం వాళ్ళది. మరి ఇతని ఆనందం ఏంటి? ఓహో నా కాళ్ళు వచ్చినాయి, ఆహా నా కాళ్ళు వచ్చినాయి, పేతురున్న పలికిన మాట ద్వారా దేవుడు నాకు కాళ్ళు వచ్చినాయి, నా కాళ్ళు వచ్చినాయి. దేవునికి స్తుతి కలుగును గాక. నడుచుచు గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవునికి స్తోత్రం. దేవాలయము బయట ఉన్న వ్యక్తిని దేవుడు దేవాలయం లోపలికి తీసుకెళ్ళాడు తన దాసుల ద్వారా. ఈరోజు నువ్వు మీ కుటుంబ సభ్యులను మందిరం దాకా బైక్ మీద వదిలిపెట్టి వెళ్ళిపోతున్నామేమో, నేను రాళ్ళమ్మాయి నువ్వు పో చర్చికి అని నీ భార్యను బిడ్డను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నామేమో, ఇంటికి వెళ్ళి ఆ టీవీలతో ఆ సినిమాలతో టైం గడుపుతున్నామేమో. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. రాబోయే రోజుల్లో నీవు కూడా మందిరానికి వెళ్ళబోతున్నావు, మందిరంలో కూర్చొని వాక్యం వినబోతున్నావు. ఎందుకో తెలుసా? దీన్ని ఆత్మీయంగా కొంచెం మలుచుకుంటే, ఇప్పుడు ఈ వ్యక్తికి భౌతిక సంబంధమైన ఏం చెప్పాలంటే కాళ్ళు వచ్చినాయి, భౌతికంగా లేచి నిలబడ్డాడు, భౌతికంగా బలం పొందుకున్నాడు, భౌతికంగా నడవటం స్టార్ట్ చేశాడు, భౌతికంగా గంతులు వేయటం స్టార్ట్ చేశాడు, భౌతికంగా దేవాలయంలోనికి వెళ్ళాడు. కానీ ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే ఒక వ్యక్తి పాపంలో ఉన్న వ్యక్తి లేవాలా? దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే కదా యేసయ్య లోకానికి దిగొచ్చింది. నీవు పాపంలో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. ఈ వాక్కు ఎప్పుడైతే నీ దగ్గరకు వస్తుందో, ప్రభువా నన్ను నేను పాపం చేశాను, నన్ను క్షమించు అని అందరూ అదే పాట పాడుతున్నారు. కానీ దేవుడికి కావాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? ఈ రోజు నుండి నేను పాపము చెయ్యను అనే తీర్మానం కావాలి. చెయ్యను అంటే అర్థం ఏంటి? నువ్వు లేస్తున్నావు. ఎక్కడి నుంచి? పాపం నుండి లేస్తున్నావు, బలము పొందావు. దేని ద్వారా? వాక్యము ద్వారా బలము పొంది లేస్తావు. లేచి మందిరానికి నడుస్తావు, దేవుని కొరకు నడుస్తావు, దేవుని కొరకు అనేకలు నడిపిస్తావు. అంతేకాదు అతను నడుస్తూ గంతులు విషయాన్ని ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ నింపుదల. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ నింపుదలతో, పరిశుద్ధాత్మ అభిషేకముతో, పరిశుద్ధాత్మ భాషలతో, పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు గంతులు వేసే స్థాయికి దేవుడు తీసుకెళ్తాడు. అంతేకాదు గంతులు వేయచ్చు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. ఎవరితో కూడా? పేతురు యోహానుతో దేవాలయంలోనికి వెళ్ళాడు. ఇది దేనికి గుర్తంటే, రేపు రాకడ సమయంలో ఎత్తబడే సంఘంతో కలిసి ఆ వ్యక్తి పరలోకానికి వెడతాడు, నూతన సీఎంలో అడుగు పెడతాడు, ఆ పరలోక పరిశుద్ధ పట్టణంలో అడుగు పెడతాడు, దేవుని రాజ్యంలో అడుగు పెడతాడు. ఎవరు అంటే నడకలేని వ్యక్తి, దేవునిలో అస్సలు నిలబడలేని వ్యక్తి, దేవుని కొరకు నడవలేని వ్యక్తి ఎట్ట నడిచాడు, ఎట్ట లేచాడు, ఎట్ట బలం పొందుకున్నాడంటే దైవజనుడి నుంచి వచ్చిన యేసుక్రీస్తు నామమే. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. తర్వాత చదువమ్మా, అయిపోయిన తర్వాత మాట. ప్రజలందరూ చూచి శృంగారము కూర్చుండన వాడు ఇతనేనా అని గుర్తెరిగి జరిగిన దాన్ని చూచి విశ్రమంతో నిండి
పరవశులు అంటే అర్థం ఏంటంటే బాపురే, అయ్య బాబోయ్, అంతే కదా, అయ్య బాబోయ్ రోజు అడుక్కునే వ్యక్తేనైనా వాళ్ళంట పరవశించిపోయారంట, విస్మయం పొందారంట. వాక్యమించిన బిడ్డ, నీ జీవితంలో దేవుడు చేసే కార్యాలను చూసి అనేకులు విస్మయం పొందబోతున్నారు, పరవశించిపోతున్నారు. డాక్టర్ గారు బ్రతకడని చెప్పారే, ఎలా బతికింది? నజరేయుడైన యేసు నామములో. క్యాన్సర్ అని చెప్పారే, రిపోర్ట్ ఎలా మారిపోయినాయి? దేవుడు ఏదైనా చేస్తాడు, ఎప్పుడైనా చేస్తాడు, దేవుడు ఎలాగైనా చేస్తాడు. ఈ ఒక్క నమ్మిక మాత్రం ఉంచు. ఇంకా బ్రతకడు అని డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చినా నువ్వు నమ్మగలిగితే నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు అద్భుతం చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి వాక్యం ఇచ్చిన ప్రియబిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మనకిస్తున్న మాట ఏంటంటే, పుట్టింది మొదలుకొని కుంటి వ్యక్తి నజరేయుడైన యేసు నామము ఎప్పుడైతే విన్నాడో అతను పాదాలకు బలము, చీలమండలానికి బలము, నరాలకు బలము, కాళ్లకు బలము, కండకు బలము వచ్చి లేచి దిగ్గున లేచి నిలబడ్డాడంట. లేవాలి, పాపం నుండి లేచేవారు కావాలి, చీకటి నుండి లేచేవారు కావాలి. దేవుని కొరకు లేచే ప్రజలు, దేవుని కొరకు లేచే ప్రజల్ని పరిశుద్ధాత్మ దేవుడు బలపరుచబోతున్నాడు, నడిపించబోతున్నాడు. మనమందరం పరలోకంలో కలవబోతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. మనుషులు నిన్ను నిందించిన, నీ ఇంటి వారు నిన్ను దూషించిన యేసు ప్రభు నామాన్ని మాత్రం వదలకు. బ్రతికి ఉన్నా చనిపోయినా ఆయనే మనకు దిక్కు. దినాలు చెడ్డవి. ఏ దినాన ఏం జరుగుతుందో, రోడ్డు మీదకి వెళ్ళి వ్యక్తి ఇంటికి వస్తాడో రాడో అర్థం కావట్లా. ఉదయాన్నే లేచి మనం నిద్రపోతున్నామండి. ఉదయం నుంచి నిద్ర మేలుకొని ప్రార్థన చేస్తున్నాం. మరలా పడకకి చేరాలయ్యా రాత్రి వేళని ప్రార్థన చేస్తున్నా. నా బిడ్డలతో, నా భార్య బిడ్డలతో, నా కుటుంబంతో మళ్ళా నిద్ర పడకకి చేర్చు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాం. కానీ కొంతమంది జీవితాలు ఎలా ఉన్నాయి తెలుసా? అటు నుండి అటు హాస్పిటల్ పడకి వెళ్ళిపోతున్నారు, కొంతమంది మరణ పడకి వెళ్ళిపోతున్నారు. బాధతో ఈ మాట చెప్తున్నాను. ఎందుకో తెలుసా? దేవుని యొక్క శక్తిని ఎరుగక, దేవుని ప్రేమను ఎరుగక, సిలువలో రెండు చేతులు నీ కొరకు నా కొరకు అప్పచెప్పుకున్న ప్రభువు, రెండు చేతులు గాయాలు, రెండు చేతుల నుండి రక్తధారలు, పాదాల నుండి రక్తధారలు, ఆయన శిరస్సు నుండి వీపంతా రక్తధారలు. ఎందుకో తెలుసా? నీకోసమే. ఈరోజు వాక్యం ఇచ్చిన బిడ్డ రెండు చేతులు చాపి అని పిలుస్తున్నాడు. నువ్వు ఆయన కావాలి, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను పట్టుకోబోతున్నాడు. దేవుడు పట్టుకుంటే తప్పించుకుని వాడెవరు? నా మట్టుకు నేను కూడా ఉద్యోగం చేసుకోవాలి, మంచి స్థాయిలో ఉండాలనుకున్నాను. కానీ దేవుడు ఒక్కసారి నన్ను పట్టుకున్నాడు. ఆ పట్టుకున్న దేవుడు ఎంతో గొప్పవాడో గ్రహించాను. ఆ పట్టుకున్న దేవుడు ఎంత శక్తిమంతుడో గ్రహించాను. ఆయన గురించి విన్నాను. అంత ప్రేమ కలిగిన దేవుడు, అంత శక్తి కలిగిన దేవుడు, నా కొరకు సిలువలో ప్రాణం పెట్టిన దేవుడు, మూడో దినాన తిరిగి లేచిన దేవుడు. ఒకవేళ ఈ భూమి మీద కన్ను మూసిన ఆయన వచ్చిన పరలోకంలో ఉన్న ఆత్మ యుగ యుగాలు ఉంటుంది అని ఆ యేసుని బట్టి నమ్మాను. కాబట్టి ఆయనలోనే అంటు కలిగి జీవిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమామయుని గురించి ఈ రాత్రి మీకు చెప్పడానికి దేవుడు నాకు ఊపిరిచ్చాడు.
యేసుక్రీస్తు నామములో మీ కుటుంబాలకు ఆశీర్వాదము కలుగునుగాక, దైవిక స్వస్థత కలుగునుగాక. ఆనాడు పేతురు అన్నలో ఉన్న దేవుడు నీలో నాలో ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. ఆది అపోస్తుల మధ్యలో నడిచిన దేవుడు, వారితో ఉన్న దేవుడు ఈరోజు మనతో ఉన్నాడు. వాక్యం ఇచ్చిన ప్రియ కుమార్తె, యేసయ్యా నన్ను ముట్టు అని అడగండి. ఒక్క నిమిషం అందరూ మోకరించండి. యేసయ్యా నన్ను తాకు, యేసయ్యా నన్ను బాగు చేయి, కుంటి వ్యక్తిని లేపిన దేవా నన్ను స్వస్థపరచు, నా కుటుంబాన్ని బాగు చేయి. అయ్యా, హృదయం చెడిపోయింది, మనసు చెడిపోయింది, జీవితం చెడిపోయింది. చెడిపోయిన జీవితాలను బాగు చేస్తావంట. నమ్ముచున్నానయ్యా, నా హృదయాన్ని బాగు చేయి. పాపముతో నిండి ఉన్న నా హృదయాన్ని బాగు చేయి. రోగంతో నిండి ఉన్న నా హృదయాన్ని బాగు చేయి. అయ్యా, నా దేహాన్ని బాగు చేయి, నా కుటుంబాన్ని బాగు చేయి. నా కుటుంబంలో సమాధానము కలుగును గాక. పలకండి, అందరూ పలకండి. నా కుటుంబానికి సమాధానం కలుగును గాక, నా కుటుంబానికి నెమ్మది కలుగును గాక. యేసు సజీవుడా, యేసు మృత్యుంజయుడా, యేసు మరణపుములను విరిచినవాడా, ఇప్పుడే నన్ను తాకయ్యా, నన్ను దర్శించయ్యా. థ్యాంక్ యూ లార్డ్. అడుగుతా ఉండండి. మీ జీవితాల్లో అద్భుతాలు ఇప్పుడే జరుగుతున్నాయి. ప్రభు మిమ్మల్ని తాకుతాడు, ప్రభు మిమ్మల్ని ముడతాడు, ప్రభు మిమ్మల్ని లేపుతాడు, ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. నమ్మండి, నేను నమ్ముచున్నాను. ప్రభు మీ దగ్గరకు వస్తున్నాడు. ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ లార్డ్. ఎవరికైతే మారు మనసు కావాలో అడగండి, ఆత్మరక్షణ కావాల్సిన వాళ్ళు అడగండి, ప్రభు మీకు ఇస్తాడు. బైబిల్లో ప్రభు చెప్పాడు, అడగండి మీకు ఇవ్వబడునని. అడగండి, ప్రభు మీకు సహాయం చేస్తాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన కన్న తండ్రి, జీవాధిపతి మీకు స్తోత్రం. నాయనా, ఈరోజు ఈ వాక్యము విశ్వాసముతో ఎవరైతే వింటున్నారో ఈ వాక్యపు శక్తి బిడ్డలను తాకును గాక, ఈ వాక్యపు శక్తి బిడ్డలను ఆవరించును గాక, ఈ వాక్యపు శక్తి బిడ్డలను ముట్టుకొనును గాక. మీ ఆత్మ చేత బిడ్డలను రేపండి ప్రభువా. అయ్యా, ఇప్పుడే దర్శించండి నా నాయనా. కృప కలుగును గాక, కృప కలుగును గాక. ఎక్కడైతే వాక్యం వినబడుతుందో అక్కడ కృప కలుగును గాక. ప్రజలు రక్షణ పొందుదురు గాక, ప్రజలు మారు మనసు పొందుదురు గాక. అయ్యా, దైవిక స్వస్థత పొందుదురు గాక, మనశ్శాంతిని పొందుదురు గాక. అయ్యా అయ్యా అయ్యా, మీ కృప బిడ్డల కలుగును గాక. ఆత్మరక్షణ పొందుదురు గాక, నూతన జన్మ అనుభవం పొందుదురు గాక. అయ్యా అయ్యా అయ్యా, ఈ భూమి మీద పరలోకాన్ని అనుభవించే వారికి ఉందురుగాక. పర సంబంధమైన ఆశీర్వాదాలు బిడ్డల మీదకి వచ్చును గాక. అయ్యా, మీ కృపలో భద్రపరచండి. ప్రతి వ్యక్తిని ముట్టి స్వస్థపరచమని, అద్భుతం జరిగించమని, అయ్యా ఆత్మరక్షణ మారు మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని. నానైనా, ఇదిగో నా ప్రభువా, భూమి మీద ఉన్న దైవజనులందరిని బట్టి స్తుతిస్తున్నాను. దైవజనుల కొరకు ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య దీవెనలు ఇక్కడ చేరిన బిడ్డలకు, సకల పరిశుద్ధులకు ప్రభు కృపతోడైండి సమాధానంతో నడిపించును గాక. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. చేతుల పైకెత్తి, ఇప్పుడు దాకా వాక్యం బిడ్డలారా చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆయన కృప చేత మీరు పట్టబడుదురు గాక. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మీరు మారు మనసు పొందుదురు గాక. మీ కుటుంబ సభ్యులందరూ ఆత్మరక్షణ పొందుదురు గాక. క్రీస్తుని ధరించుకొని ఈ భూమి మీద మహిమ కలిగిన పిల్లలుగా, దేవుని పిల్లలుగా వర్ధిల్లుదురు గాక. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలు.